చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ద్వాదశి తిథులలో అనేక పర్వాలు వస్తూ ఉంటాయి. అందులో మత్స్య ద్వాదశి యొక్క విశేషం ఏంటో తెలియజేస్తారా? మత్స్య ద్వాదశి నాడు దశావతారాలలో మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారాన్ని ధరించాడు శ్రీ మహావిష్ణువు. ప్రళయ సమయంలో వేదాలన్నింటినీ హరించిన హయగ్రీవుడు వేద విజ్ఞానం బ్రహ్మకు మాత్రమే ఎందుకు సొంతం కావాలనే కుత్సితపు ఆలోచనతో దాన్ని దాచివేసే ప్రయత్నం చేశాడు సముద్ర గర్భంలో. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చి హయగ్రీవుణ్ణి సంహరించి వేద విజ్ఞానాన్ని తిరిగి మనకు అందించాడు. అలానే సప్తర్షులు మనువు ప్రళయకాలంలో తీరాన్ని దాటాలని ఆలోచిస్తున్నప్పుడు వారి పడవకు తానే సారథ్యం వహించి వారిని కాపాడినటువంటి ముహూర్తమే మత్స్య ద్వాదశి. మోక్షద ఏకాదశి అయిన తరువాత వచ్చే ఈ మత్స్య ద్వాదశి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఇహపర సుఖాలను రెండింటిని అందించే అద్భుతమైన పర్వదినం. ఈరోజు 4 రాగి చెంబులను సిద్ధం చేసుకొని వాటి నిండా నువ్వులతో నింపి దాని ముందు తమలపాకు మీద విష్ణు స్వరూపాన్ని పసుపుతో సిద్ధం చేసుకొని అనంతరం ఆవునేతి దీపంతో విష్ణువును అర్చించినట్టయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. అలాగే జలదానాన్ని, అన్నదానాన్ని, వస్త్రదానాన్ని ఈరోజు మనం నిర్వర్తించగలిగితే పితృదేవతలంతా సంతోషిస్తారు. ఇక నైవేద్యంగా చక్కెర పొంగలిని, పులిహోరను నివేదించి అరటిపండును సమర్పించినట్టయితే విష్ణువు సంతోషించి మనం కోరిన వరాన్ని మనకు ప్రసాదిస్తాడు. అలా మత్స్య ద్వాదశి శ్రీ మహావిష్ణువును అర్చించటానికి అద్భుతమైన ముహూర్తం. ఈ పర్వదినాలలో శాస్త్రం చెప్పినటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను మనం అనుసరిస్తూ ఆ దేవతాశక్తులను ప్రసన్నం చేసుకోవచ్చు. అందుకే భారతీయ విజ్ఞానంలో వ్రతాలకు, నోములకు, పూజలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. సామాన్యునికి దైవీ శక్తిని అందజేసే అద్భుతమైన ప్రక్రియలే ఈ సాంప్రదాయాలన్నీ. మంత్రానుష్ఠానం ద్వారా, మంత్ర జపంతో, స్తోత్ర పారాయణతో మనం ఆ దైవీ శక్తిని అందుకోవచ్చు. ఆ శక్తి లేనివారు ఈ విధంగా పూజతో ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ మత్స్య ద్వాదశి నాడు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం అత్యుత్తమమైనటువంటి ఆలోచన. కనుక ఈ మత్స్య ద్వాదశి నాడు శాస్త్రం చెప్పినట్టుగా ఆ స్వామిని ఆరాధించి ఈ హయగ్రీవుణ్ణి సంహరించినటువంటి కథను గుర్తించి విజ్ఞానము అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే దాని ప్రయోజనం నెరవేరి సమాజం సుభిక్షంగా ఉంటుందన్న సత్యాన్ని ఈ కథ ద్వారా తెలుసుకొని అందరూ ఆనందంగా ఉండటం కోసం మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలన్న ఆలోచనకు అంకురార్పణ చేసి అద్భుతమైన ప్రయోజనాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అదే శాస్త్రం కూడా చెప్తుంది. యస్య కస్య ప్రకారేణ ఏన కేనాపి దేహినః సంతోషం జాయతే ప్రాజ్ఞః తదేవం దేవపూజనమని. ఏదో విధంగా ఎదుటివాడికి సహాయం చేసే ఆలోచన నీలో కలిగి ఆ ప్రయత్నం నువ్వు చేయటమే భగవదారాధన. అదే చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అన్న విష్ణు నామానికి నిర్వచనం. అందరిలో ఆ భగవంతుడే ఉన్నప్పుడు, అదే విష్ణు స్వరూపమైనప్పుడు అందరికీ ఆనందాన్ని కలిగించటమే మనం చేసేటువంటి దైవీ శక్తి ఆవాహన, దేవత ఆరాధన. అలా జీవితాన్ని సక్రమమైన మార్గంలో దైవభక్తితో, దేశభక్తితో, స్వధర్మాన్ని నిర్వర్తించాలన్న ఆలోచనతో మనం గడిపినప్పుడు ఇహపరాలు రెండు మన సొంతం. గురుగారు, శ్రీకృష్ణ కర్ణామృతాన్ని రచించిన లీలాసుకుడు బిల్వమంగళుడు అని చెప్తారు. ఈ బిల్వమంగళుడు లీలాసుకుడిగా ఎలా పరివర్తన చెందాడు?
చింతామణిర్జయతు సోమగిరిర్గురోన్మే శిక్షా గురోశ్చ భగవాన్ శిఖిపించమౌళి యత్పాదకల్పతరు పల్లవశేఖరేషు లీలా స్వయం వరరసం లభతే జయశ్రీ అన్న శ్లోకంతో శ్రీకృష్ణ కరుణామృతాన్ని ప్రారంభిస్తాడు లీలాశకుడు. మొదట ఈ లీలాశకుని నామము బిల్వమంగళుడు. బిల్వమంగళుడు సదాచార సంపన్నుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. మహాపండితుడైనటువంటి ఈ బిల్వమంగళుణ్ణి ఆకర్షించాలన్న ఉద్దేశంతో చింతామణి అనే స్త్రీమూర్తి భవానీ అని తన మిత్రుణ్ణి బిల్వమంగళుడి దగ్గరికి పంపిస్తుంది. ఒక సమస్యని ఇచ్చి మరీ పంపిస్తుంది. భవానీ వచ్చి వృక్షాగ్రవాసి నచ పక్షరాజ చర్మాంగధారి నచ సోమయాజి త్రినేత్రధారి నచ శూలపాణి జలం ధరిత్రి న ఘటో న మేఘ అన్న సమస్యనిస్తాడు. అంటే అర్థము, వృక్షం పైన నివాసం ఉంటుంది కానీ పక్షి కాదు, చర్మం ధరిస్తుంది కానీ సోమయాజి కాదు, అలాగే 3 కన్నులుంటాయి కానీ శివుడు కాదు, అలాగే నీరుంటుంది మేఘము కాదు కొండ కాదు, ఇదేమిటి అని ప్రశ్నిస్తాడు. ఈ సమస్య ఇచ్చినది ఎవరు అనగానే భవానీ చింతామణి పేరు చెప్తాడు. ఆమె అద్భుతమైన పాండిత్యం కలిగిన స్త్రీమూర్తి. ఈ సమస్యకు సమాధానం నారికేళము అని తెలియజేస్తాడు. అనంతరము చింతామణి దగ్గరకు వెళ్ళి ఆమె పాండిత్యానికి ముగ్ధుడైతాడు. అనంతరం ఆమె సర్వస్వంగా భావించి ఆమె మోహంలో తన విద్యుక్త ధర్మాన్ని మరిచిపోతాడు. ఒకరోజు ఆమెను చేరుకోవటం కోసం గాఢాంధకారంలో కుంభవృష్టి కురుస్తున్న సమయంలో నదిని దాటటం కోసం శవాన్నే పడవగా చేసుకుని నదిని దాటి చింతామణి ఇంటికి వస్తాడు. పై అంతస్తులో ఆమె నివాసం ఉన్న విషయాన్ని తెలుసుకొని వేలాడుతున్న తాడును పట్టుకొని పైకెక్కుతాడు. కానీ అది తాడు కాదు, ఒక పాము అన్న సత్యాన్ని వస్త్రాలన్నీ రక్తసిక్తమైన తర్వాత గమనిస్తాడు. వెళ్ళి చింతామణిని నిదురలేపుతాడు. చింతామణికి అప్పుడు అర్థమవుతుంది, తాను ఒక మహాపండితుణ్ణి ఎంత భ్రష్టు పట్టించాను. వెంటనే విజ్ఞత కలిగిన చింతామణి బిల్వమంగళుడితో, అద్భుతమైన నీ పాండిత్యాన్ని, నీ మేధాశక్తిని భగవంతుడి వైపుకు మరలించు. అశ్వరమైనటువంటి ఈ దేహము క్షణభంగురము, ఈ సుఖాలన్నీ క్షణం మాత్రమే ఉంటాయి. నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి భగవతత్వాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే నీ జీవితం ధన్యమవుతుంది అని జ్ఞానబోధ చేస్తుంది. వివేకం కలిగినటువంటి బిల్వమంగళుడికి ఆ ఉపదేశం మంత్రంలా పనిచేస్తుంది. అంతే, జీవితమే మారిపోతుంది. బృందావనం చేరుకుంటాడు. ఆ కృష్ణుని యొక్క అద్భుతమైన ధ్యానంతో 335 శ్లోకాల శ్రీకృష్ణ కరుణామృతాన్ని ప్రపంచానికి అందిస్తాడు. ఏ విధంగానైతే శుకుడు ఆ కృష్ణ లీలలనన్నీ పరీక్షిత్తుకు చెప్పాడో, అలా భాగవతంలో కృష్ణుడు చేసినటువంటి లీలలనన్నింటినీ తన ధ్యానంలో దర్శించినటువంటి ఆ బిల్వమంగళుడు అనంతర కాలంలో ఆ శుకునికి ప్రతిరూపంగా లీలాశుకుడు అన్న నామధేయంతో ప్రసిద్ధి చెంది ఆ బృందావనంలోనే తన దేహాన్ని వదిలేస్తాడు. ఇప్పటికీ మనం బృందావనం వెళితే ఆ లీలాశుకుని బిల్వమంగళుని సమాధిని చూచి నమస్కరించుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఇలా ఎందరో మహానుభావులు వారి జీవితాలను పెద్దల ఉపదేశం ద్వారా, గురువుల యొక్క సాన్నిధ్యంలో ధన్యం చేసుకున్నారు. ఋషిపీఠమైన భారతదేశంలో ఉపదేశాలు చేసి సన్మార్గాన్ని చూపించటానికి గురువులంతా సిద్ధంగానే ఉన్నారు. ఆచరించటానికి మన ప్రవృత్తి అనుకూలిస్తుందా లేదా పరీక్ష చేసుకొని, ఇలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను మనం అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకోగలిగితే అద్భుతమైన శ్రేయోపథంలో మనం ప్రయాణించగలుగుతాం. అదే బిల్వమంగళుడు లీలాశుకుడిగా మారినటువంటి వైనం. గురుగారు, వాక్కుని అగ్ని స్వరూపంగా ఎందుకు భావిస్తారు? అందులో ఆంతర్యం ఏమిటి?
అగ్నిర్మే వాచి శ్రితః వాగ్హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి అంటూ అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క ఇంద్రియంలోకి ఒక్కొక్క దేవతామూర్తిని ఆవాహన చేస్తాం. వాక్కులోకి అగ్నిని ఆవాహన చేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఒకరి వాక్కు ఇంకొకరిని ప్రభావితం చేసి అతని జీవితాన్ని సంస్కరించగలుగుతుంది. ఆ శక్తి వాక్కుకు ఉంది. ఓంకారాన్ని మనం ఉచ్చరించేటప్పుడు ఆ ఉచ్చారణ కంఠస్వరం ద్వారా వెలువడినటువంటి ఆ వాక్కు నీ ఇంద్రియాలను, ప్రాణాన్ని, మనస్సును అంతర్ముఖం చేస్తుంది. ఇలా ఇంద్రియార్థాలన్నీ ఇంద్రియంలో, ఇంద్రియాలన్నీ మనస్సులో, మనస్సు బుద్ధిలో ప్రవేశించి ఆ బుద్ధి నేను అనేటువంటి అగ్నిని, వెలుగును నీకు చూపించగలుగుతుంది. అలా ఆ అగ్నిని, ఆ చిదగ్నిని గమనించిన క్షణం మన శ్వాస మీద మనకు నియంత్రణ కలిగి మన జీవితం అద్భుతమైన వైరాగ్య మార్గంలో ముందుకు సాగుతుంది. కారణం, ఇహ సంబంధమైనటువంటి భోగాల పట్ల వైరాగ్యం దొరుకుతుంది, వైరాగ్యం కలుగుతుంది. ఇలా జీవితాన్ని సంస్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మార్గము ఉపదేశం. కలౌ శ్రవణాన్ముక్తి అన్నది శాస్త్రవాక్యం. వినటం వల్ల మనలో మార్పు కలుగుతుంది. అందుకే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా, పురాణ శ్రవణం ద్వారా, మహానుభావుల యొక్క గాథలను వినటం ద్వారా మన జీవితం అగ్ని పునీతమై అద్భుతమైన శ్రేయ మార్గంలో ముందుకు నడుస్తుంది. కనుక వాక్కును అగ్నితో పోల్చి ఆ పరమాత్మను ఆరాధించేటప్పుడు అగ్ని నా వాక్కులో నిలిచి నా హృదయంలోకి ప్రవేశించి నా జీవితాన్ని అమృతంగా మరల్చుగాక అని ప్రార్థిస్తాం. ఇలా అద్భుతమైన శ్రేయోపథానికి చేరుకోవటానికి అవసరమైనటువంటి విధి విధానాలు మనకు ఈ విధంగా తెలియచేయబడ్డాయి. కనుక వాక్కును అగ్నితో పోలుస్తూ ఆ అగ్నిదేవుడు అగ్నిర్వై ముఖాదేవాహ అన్నది శాస్త్రం. మనము ఆజ్యాన్ని సమర్పించేటప్పుడు అగ్నియే ముఖంగా దేవతలకు చేరుతుంది. అలాంటి అగ్ని మన ముఖంలో, మన వాక్కులో నిలిస్తే మన జీవితమే ధన్యమవుతుంది. అదే వాక్కును అగ్నితో పోల్చటంలోని ఆంతర్యం. గురుగారు, కాశీలో ఉన్నవారు ప్రతిరోజు జైగీషవ్య మహర్షిని స్మరించాలని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అని ఈ శ్లోకాన్ని కాశీలో నివాసం ఉన్నవారు ప్రతిరోజు స్మరించమని చెబుతారు. ఎందుకంటే కాశీ అనేది సామాన్యమైన క్షేత్రం కాదు. కాశీలో నివాసం ఉన్నంత మాత్రాన సకల పాపాలు ప్రక్షాళన అయి దేహాన్ని వదిలిన తరువాత ముక్తి చేరుకునే అవకాశం మనకున్నది. దీనిలో గుహాం అన్న శబ్దము జైగీషవ్య మహర్షి తపస్సు చేసిన ప్రాంతం. ఏమిటి జైగీషవ్య మహర్షి యొక్క విశేషం అంటే, కాశీఖండంలో దివోదాసు వృత్తాంతాన్ని గురించి తెలియజేస్తారు. భూమండలమంతా అన్యాయంతో, అధర్మంతో, వాగ్వివాదాలతో భ్రష్టుపట్టిన సమయంలో ఈ భూమండలాన్ని సమర్థంగా నిర్వహించగలిగినటువంటి ఒక ధర్మాత్ముడి కోసం బ్రహ్మదేవుడు ఆలోచన చేస్తాడు. ఆ సమయంలో ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ అందరికీ ఆదర్శంగా జీవనం గడుపుతున్న దివోదాసు బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ బాధ్యతను స్వీకరిస్తాడు. ఒక నిబంధన పెడతాడు. నేను భూమండలం మీద ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠాలించాలని మీరు భావిస్తే ఇక్కడున్న దేవతామూర్తులంతా కాశీ నుంచి నిష్క్రమించాలి. అప్పుడే నా ఆలోచన సక్రమంగా నేను అనుసరించి ధర్మాన్ని ప్రతిష్టాపన చేయగలుగుతాను అని బ్రహ్మదేవుడితో చెప్తాడు. దివోదాసు కోరికను మన్నించి దేవతలనందరినీ కాశీపట్టణం నుంచి నిష్క్రమించమంటూ ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు
విశ్వేశ్వరుడు కూడా కాశీని వదిలి మందర పర్వతం చేరుకుంటాడు. తిరిగి శివుడు కాశీకి వచ్చేదాకా పచ్చి మంచినీళ్లను ముట్టను అంటూ జేగీవ్య మహర్షి ఆ గుహలో తపస్సు చేస్తాడు. అనంతరం దేవతామూర్తులంతా దివోదాసు యొక్క ఆలోచనను మరల్చి శివుణ్ణి తిరిగి కాశీకి తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తారు. కాశీని వదిలి శివుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. అందుకే సూర్యుణ్ణి, గంధర్వులను, జగన్మాతను వీరందరినీ అభ్యర్థన చేస్తాడు. చివరికి డుంఠి శ్రీ మహావిష్ణువు సహాయంతో దివోదాసు యొక్క ఆలోచనను మార్చి శివుడు తిరిగి కాశీకి రావటానికి కారణభూతుడవుతాడు. అలా తిరిగి వచ్చిన శివుడు జైగీషవ్య మహర్షి యొక్క అద్భుతమైన తపశ్శక్తికి సంతోషించి అతనిని ఆశీర్వదిస్తాడు. అలా ఆ జైగీషవ్య మహర్షిని అనునిత్యము తలుచుకుంటే కాశీ మాహాత్యాన్ని మనం గుర్తించి అక్కడ నివాసం ఉండాలన్న ఆలోచన మనలో పెరిగి మన జీవితం ధన్యమవుతుంది. కనుకనే జైగీషవ్య మహర్షిని కాశీలో ఉన్నవాళ్ళు ప్రతినిత్యము తలుచుకోవటమే కాకుండా కాశీకి వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు కూడా ఆ మహానుభావుని యొక్క తపశ్శక్తిని గుర్తిస్తూ ఆయనను స్మరించుకుంటే ముక్తి దొరుకుతుంది అన్న సత్యాన్ని తెలియజేయటం కోసమే అందరము విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందేం కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్న శ్లోకాన్ని ప్రతినిత్యము స్మరించుకోమని పెద్దలు చెబుతారు. గురుగారు, న్యాయ సంవిధానాలలో కాకదంత పరీక్షా న్యాయం అంటే ఏమిటి? కాకికి దంతాలు ఉండవు, కానీ ఆ కాకి దంతాలను పరీక్షించాలని కొందరు ప్రబుద్ధులు బయలుదేరారు. ఇలా అనవసరమైన విషయాలను తమ అతి తెలివితేటలతో అందరికీ తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో ప్రయత్నం చేయటాన్ని కాకిదంత పరీక్షా న్యాయము అంటారు. మనం దాన్ని కోడిగుడ్డు మీద వెంట్రుకలను వెతకటం అని చెబుతూ ఉంటాం. ఇలాంటి ఆలోచన విధానం ఈనాడు సమాజంలో బాగా పెరిగిపోతుంది. స్వకపోలజనితమైన మేధా సంపత్తితో అనేకమైన అసందర్భమైన ప్రేలాపనలు పేలుతూ ఉంటారు. అలాంటి వాటి గురించి తెలియచెప్పటం కోసమే కాకిదంత పరీక్షా న్యాయము అని సంస్కృత న్యాయాలలో ఒక న్యాయాన్ని తెలియజేశారు. మరి ఇలాంటి న్యాయాన్ని అనుసరించి వాదన చేసే ప్రబుద్ధులకు గుణపాఠం చెప్పాలి అంటే సత్యమేంటో మనం గుర్తించాలి. సత్పురుషుల సాంగత్యంతో సాహిత్యంలో మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనం గుర్తించి దానిని మనం అర్థం చేసుకొని అసందర్భ ప్రేలాపనతో అద్భుతమైన సనాతన ధర్మంలో ఉన్న వైశిష్ట్యాన్ని విమర్శించే వారికి సమాధానం చెప్పగలిగినప్పుడు ఈ కాకదంత పరీక్షా న్యాయాలకు ఎలాంటి విలువ ఉండదు. ఇలాంటి ప్రేలాపనలు, ఇలాంటి పరీక్షలు చేసేటువంటి ప్రజా సమూహాలు ఉండవచ్చు, కానీ వాటి ప్రభావం సమాజం మీద ఉండదు. దురదృష్టవశాత్తు ఇలాంటి వారి సంఖ్య ఈనాడు సమాజంలో పెరుగుతున్న నేపథ్యంలో మనం మన కర్తవ్యాన్ని గుర్తించి మహానుభావుల నుంచి, అద్భుతమైనటువంటి బోధనలు చేసేటువంటి ఉపన్యాసకుల నుంచి నిజమైనటువంటి సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం ఏమిటో గుర్తించి దానిని అనుసరిస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. మాధ్యమాలు బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతివాడికి ఏదో చెప్పాలన్న ఉత్సాహం పెరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి కాకిదంత పరీక్షా న్యాయాలు పెరుగుతూ ఉంటాయి. కానీ సత్యాన్ని గుర్తించి శోధన చేసి సాక్షాత్ అనుభవైకాశాత్ నా శృతో నా గురు బోధిత అని చెప్తుంది శాస్త్రం. నీ అనుభవంలోకి వచ్చినప్పుడే నువ్వు నమ్ము. ఎవరో చెప్పారని, ఎక్కడో ఉందని, గురువుగారు చెప్పారని నమ్మాల్సిన అవసరమే లేదు అని శాస్త్రమే చెప్తుంది. కనుక ప్రతివారి మాటలను పట్టించుకొని నిజాన్ని తెలుసుకోలేక మనం సత్యాన్ని గుర్తించలేక సతమతమవుతున్న నేపథ్యంలో కాకిదంత పరీక్షా న్యాయాన్ని అనుసరించే వారి సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మంలోనూ ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని అనుసరించేటువంటి ఆలోచన క్రమానికి శ్రీకారం చుడు. గురుగారు, శ్రీరామ కర్ణామృతాన్ని ఎవరు రచించారు? ఆ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈనాడు మనం చెప్పుకుంటున్న అనేక శ్లోకాలు శ్రీరామ కరుణామృతంలో మనకు కనపడతాయి. అవి శ్రీరామ కరుణామృతంలో ఉన్నదన్న విషయం మనకు తెలియదు, అంతే. ఈ శ్రీరామ కరుణామృతాన్ని ఆదిశంకర భగవత్పాదులే రచించారని ఒక వాదన ఉన్నది. ఏదేమైనా
అద్భుతమైన శ్లోకాలు. జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయుతా న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తాశ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయుతా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ఈ శ్లోకాన్ని మనం ప్రతి శుభలేఖ మీద చూస్తాం. రామచంద్రుడు సీతమ్మ వారిని వివాహం చేసుకుంటున్న సమయంలో అక్షతలను ఏ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకున్నారో అద్భుతంగా ఈ శ్లోకంలో వర్ణిస్తారు. ఇది శ్రీరామ కరుణామృతంలోని శ్లోకం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నిశాచర వినాశకరం, మనలో ఉన్న ఆసురీ శక్తులన్నింటినీ అంతం చేయగలిగిన అద్భుతమైన తత్వమే రామతత్వం. దానికి నేను నమస్కరిస్తున్నాను అన్నటువంటి ఆలోచన నీలో ఉద్భవింపచేసి రామో విగ్రహవాన్ ధర్మ అన్న సత్యాన్ని మారీచుడు లాంటి రాక్షసుడే కొనియాడినప్పుడు మానవుడవైన నీవు ఆ స్వామిని అనుసరించి ఆరాధించే ప్రయత్నం చేయమని నీకు మార్గాన్ని ఉపదేశించే అద్భుతమైన సాహిత్యమే శ్రీరామ కరుణామృతం. కరుణామృతము, అమృతము అన్న శబ్దము వింటున్నా కొద్దీ ఇంకా వినాలనిపించేటువంటి భావనను మనకు కలగజేస్తుంది. కనుక రామచంద్రమూర్తి యొక్క వైశిష్ట్యము, రామచంద్రమూర్తిని ఆరాధించటం వల్ల గుహుడికి కానీ శబరికి కానీ ఏ సంపదలు రాలేదు, ఏ సిరి సంపదలు వారు మూటగట్టుకోలేదు. ఎందుకు మరి వారికి రాముడంటే అంత ఇష్టం అంటే ఆయన ధర్మనిష్ట. ఎవరైతే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారిని చూచి మనం చేతులెత్తి నమస్కరిస్తాం. అలా ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైన ఆ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని, శౌర్యాన్ని, గుణగణాలను అద్భుతంగా శ్లోకాలలో వివరించిన ఉత్తమోత్తమమైన గ్రంథము శ్రీరామ కరుణామృతం. చాలామందికి ఈ పేరు కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే ఇలాంటి విజ్ఞానాన్ని మనం అధ్యయనం చేయగలుగుతామో అప్పుడు మన జీవితం పూర్తిగా మారిపోతుంది. అద్భుతమైన ఆనందం ప్రతి క్షణము మనకు ద్యోతకమవుతుంది. క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాహ అని రామశబ్దానికి వ్యాఖ్యానం చేస్తారు. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే అద్భుతమైన, మనోహరమైన, మనోజ్ఞమైన సుందర రూపం ఆ రామచంద్రమూర్తి యొక్క రూపం. అలాంటి స్వామిని చేతులెత్తి నమస్కరిస్తూ నిత్యం ధ్యానిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్న సంకల్పంతో రామకరుణామృతాన్ని అనునిత్యము పారాయణ చేసే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఓం తత్సత్. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.